హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 62తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. దానివల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది అంతే. మీ పేర్లేమీ కనిపించవు యార్. ధీరజ్, వంశీ, నందు బీచ్లోకి వచ్చి కాసేపు నీళ్లలో నందు ఆడుతుంటే చూస్తూ నుంచుంటారు. నందు, ఇంక చాలురా, కాసేపు ఎక్కడన్నా కూర్చుందాం అని అంటాడు ధీరజ్. సరే అన్నయ్య అని ముగ్గురు జనసంచారం లేని చోట కూర్చుందామని ముందుకి నడుచుకుంటూ వెళ్తారు. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి దేవ్ వాళ్ళుండే దగ్గరలోకి వస్తారు. దేవ్ వాళ్ళు కూర్చున్న ప్లేస్ కొంచెం చీకటిగా కూడా ఉండడంతో మొహాలు కనిపించవు. కేవలం మనుషులున్నారని తెలుస్తుంది అంతే. వాళ్ళకి 20 అడుగుల దూరంలో వీళ్ళు కూర్చుంటారు. అన్నయ్య, ఎన్నాళ్ళయిందో ఇలా ప్రశాంతంగా కూర్చొని అని. ఎప్పుడో నువ్వున్నప్పుడు రావడమే, మళ్ళీ ఇదే రావడం అని అంటుంది నందు. ఇంకెక్కడే ఉంటాను కదా, టైం కుదిరినప్పుడల్లా వద్దాంలే అని అంటాడు ధీరజ్. అమ్మని కూడా తీసుకురావాలి. ఇన్నేళ్ళు ఆ ఇల్లు దాటి ఎక్కడికి రాలేదన్నయ్య. ఇంతలో అక్కడికి దగ్గరలో మోరీ మిక్చర్ బండి వస్తుంది. తల తిప్పి చూసిన భువికి అది కనిపించి, దేవుగారు, మోరీ మిక్చర్ కావాలి అని అంటుంది. నోదాత్రి, నువ్వన్నీ బయట చెత్త ఎక్కువ తింటున్నావు, వద్దు. ప్లీజ్ దేవుగారు, బీచ్లో అవి తింటేనే బీచ్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది అని ముద్దుగా మొహం పెట్టి అంటుంది. ఇదిగో ఇలా పెట్టే, నన్ను మాయ చేస్తున్నావు అని ముద్దుగా పెట్టిన మూతి మీద చిన్న పెక్కిచ్చి లేచి భార్య అడిగింది తేవడానికి వెళ్తాడు. అది ధీరజ్ వాళ్ళకి భూవి వాళ్ళకి మధ్యలో ఉంటుంది. దేవ్ బండి దగ్గరికి వచ్చి ఒక మురి మిక్సర్ చేయమని చెప్పి నుంచుంటాడు. భూవి గట్టిగా, దేవ్ గారు, 2 అరటికాయ బజ్జీలు కూడా అని అరుస్తుంది. దేవ్ గారు అన్న పిలుపు వినిపించగానే అటువైపు చూస్తారు ధీరజ్ వాళ్ళు ముగ్గురు. అక్కడ దేవుని చూసి, ఇతను మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపిస్తున్నాడేంట్రా, ఇక్కడికి కూడా అమ్మాయిని తీసుకొని వచ్చాడా అని అంటాడు వంశీ. నో వంశీ గారు, అతను అలా పబ్లిక్లో అమ్మాయిలతో ఎప్పుడూ తిరగలేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఎప్పుడూ అమ్మాయిలతో కనిపించడు కూడా. అతన్ని మీరు అలా అనొద్దు, అతనికి పెళ్ళయింది అని చెబుతుంది నందు. వాట్, పెళ్ళయిందా అని షాక్గా అంటారు ధీరజ్, వంశీ ఒకేసారి. ఏంటి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు? పెళ్లి చేసుకోకూడదా ఏంటి? అలా అని కాదు, అతను ప్లేబాయ్ కదా అందుకు. అతన్నెవరు చేసుకున్నారా అని అంటాడు ధీరజ్. ఏమో, పెళ్ళయిందని ఇంట్లో మాట్లాడుకుంటుంటే విన్నాను అని చెబుతుంది నందు. సైలెంట్ అయిపోతారు ధీరజ్ వాళ్ళు. అక్కడి నుంచి దేవ్ వెళ్ళిపోగానే, పద అన్నయ్య, మనం కూడా తిందాం అని లాక్కు వెళ్తుంది నందు. వాళ్ళు వెళ్ళి అక్కడే నుంచుంటే దేవ్ భువి మాటలు వాళ్ళకి వినిపిస్తున్నాయి. దేవ్ గారు, ప్లీజ్ అంటూ భువి అంటుంటే, నోదాత్రి, ఇప్పటికే స్పైసీ ఎక్కువ తిన్నావు, మళ్ళీ డిన్నర్ స్కిప్ చేస్తావు నువ్వు అని దేవ్ అనడం మాటలు వినిపిస్తున్నాయి. మీరెప్పుడు ఇంతే దేవ్ గారు అని అలక్కగా అంటుంటే, అరటికాయ బజ్జీలు ఇంట్లో కూడా చేసుకోవచ్చు దాత్రి అని అంటాడు. సర్లేండి, ఎప్పుడు మీ మాటనే కదా చెల్లేది అని అంటుంది. ఇంకో మాట చెప్పు దాత్రి. నేనన్నది నిజమే కదా దేవుగారు? పెళ్ళైన దగ్గర నుంచి లెక్క పెడితే ఎవరి మాట ఎక్కువ చెల్లుతుంది చెప్పండి? ఇంట్లో అడుగు చెప్తారు అని అంటాడు దేవ్. వాళ్ళకు కూడా మీరంటేనే ఎక్కువ ఇష్టం అంటుంది భువి. అంత లేదు, నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. వాళ్ళ మాటలు విని నవ్వుకుంటారు ధీరజ్ వాళ్ళు. చాలా ప్రేమ ఉంది ఇద్దరికి అని అనుకుంటారు. సరే, ఇంక వెళ్దామా అని అంటాడు దేవ్. అప్పుడేనా? ఓయ్, 10 దాటింది, మనం ఇంకా డిన్నర్ చేయలేదు. నువ్వంటే కడుపులో అడ్డమైన చెత్త అంతా వేశావు, నాకు ఆకలి వేస్తుంది, లే వెళ్దాం అని దేవ్ లేచి భువిని లేపుతాడు. మిమ్మల్ని తినొద్దని నేను అన్నానా దేవుగారు? మీరే డైటింగ్ అంటూ ఏమీ తినలేదు. నీలాగా అడ్డమైన గడ్డి నా వల్ల కాదులే, పద. ప్రతి పౌర్ణమికి నన్ను ఇక్కడికి తీసుకురావాలి దేవుగారు, లేదంటే ఊరుకోను అని అంటుంది భువి. ఓకే మా, పద అని అంటాడు. ధీరజ్ వాళ్ళు అక్కడే బండి దగ్గర తింటూ నుంచున్నారు. దేవ్ భువి వాళ్ళని క్రాస్ చేసే వెళ్ళాలి. దేవ్ చేయి చుట్టూ చేయి వేసి,
దేవుకేదో చెబుతూ ఉంటుంది భువి. దేవ్ అది వింటూ నవ్వుతూ వస్తున్నాడు. వీళ్ళకి 10 అడుగుల దూరంలో ఉన్నారు వాళ్ళు. ఇంకో 4 అడుగులు దగ్గరికి వస్తే బండి మీదున్న లైట్ కారణంగా ఒకరి మొహాలు ఒకరికి కనిపిస్తాయి. నుంచోనేం తింటాం, కూర్చోండి అని నందు అంటుంది. నందు ఎందుకంది అర్థమైన ధీరజ్ టక్కున అక్కడే ఇసుకలో కూర్చుంటాడు. నందు కూడా కూర్చుంటుంది. వంశీ మాత్రం నుంచోనే ఉంటాడు. దేవుకి ధీరజ్ నందు కనిపిస్తే అతని మూడ్ డిస్టర్బ్ అవుతుందని వీళ్ళు కనపడకూడదని కూర్చుంటారు. అందుకే దేవ్ వెళ్ళేదాకా ఆ బండి దగ్గరికి కూడా రాలేదు. అన్నయ్య, దేవ్ వైఫ్ని చూద్దాం ఎలా ఉందో అని నందు అంటుంది. ధీరజ్కి కూడా చూడాలనిపించి ఇద్దరు అటువైపే చూస్తూ ఉంటారు. భువి వాళ్ళు ధీరజ్ వాళ్ళకి దగ్గరికి వస్తారు. కరెక్ట్గా 6 అడుగుల డిస్టెన్స్ మాత్రమే ఉంది. ఇంకో 2 అడుగులు ముందుకి వాళ్ళు వస్తే కనిపిస్తారు అనగా అదే టైంకి ఎట్నుంచి వచ్చారో తెలియదు కానీ ఒక 10 మంది కాలేజీ కుర్రాళ్ళ బ్యాచ్ పరుగు నా బండి దగ్గరికి వస్తారు. వాళ్ళు పరుగు పెట్టడం వల్ల ఇసుక లేచి ధీరజ్ కంట్లో పడుతుంది. ధీరజ్ హా అంటూ కళ్ళు మూసుకోవడం, దేవు భూమి వాళ్ళు అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోవడం ఒకేసారి జరుగుతాయి. వంశీ ఆ గ్యాంగ్ వచ్చిన దగ్గర నుంచి దేవ్ విషయం మరిచి వాళ్ళ మీద దృష్టి నిలిపాడు. నందు మాత్రం దేవ్ వైఫ్ని చూడాలని కాన్సన్ట్రేషన్ అంతా అటు పెట్టడం ధీరజ్ని గమనించలేదు. ఆ గ్యాంగ్ అరుపులకి ధీరజ్ ఆ అంది కూడా గమనించలేదు. భువిని చూసి వావ్ అన్నయ్య, దేవ్ వైఫ్ సూపర్గా ఉంది అని అంటుంది. వంశీ అప్పుడు నందు మాట విని చూద్దామని తల తిప్పేసరికి భువి దేవ్ ముందుకు వెళ్ళిపోతారు. వెనక వైపు మాత్రమే చూస్తాడు వంశీ. ధీరజ్కి తన కళ్ళు సవరించుకోవడంలో సరిపోయింది. ఏమైంది అన్నయ్య అని అప్పుడు అడుగుతుంది నందు. కంట్లో ఇసుక పడిందిరా అని అంటాడు. పదండి అన్నయ్య, ఒక వాటర్ బాటిల్ కొని కళ్ళు కడిగితే కొంచెం రిలీఫ్ అవుతుంది అని అంటుంది నందు. సరే పదండి అని అక్కడి నుంచి ముగ్గురు కదులుతారు. వీళ్ళు బయటకు వెళ్ళేసరికి దేవ్ కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు. వెళుతున్న కారు చూస్తాడు ధీరజ్. ఇక్కడ కూర్చో అన్నయ్య, వాటర్ బాటిల్ తెస్తాను అని అంటుంది నందు. మీరుండండి నందు, నేను వెళ్ళి తెస్తాను అని వెళ్తాడు వంశీ. ధీరజ్ నందు గట్టు మీద కూర్చుంటారు. ఇంకా మండుతుందా అన్నయ్య అని అడుగుతుంది నందు. ఎక్కువ పడిందిరా, అందుకే కొంచెం మండుతుంది అని అంటాడు ధీరజ్. పరుగు పెడితే ఇసుకలేస్తుందని తెలుసు కదా, ఆ ఈడియట్స్ ఎలా పరుగున వచ్చారు, అక్కడ మనుషులుంటారు కదా, ఆలోచించరు అని అంటుంది నందు. వదిలేరా, వాళ్ళేదో సరదాగా వచ్చారు. వంశీ వాటర్ తేగానే మొహం కడుక్కొని కొంచెం ఫ్రీ అవుతాడు ధీరజ్. నేను దేవ్ వైఫ్ని చూద్దామని అనుకుని ఆ గ్యాంగ్ అల్లరి చూస్తూ వాళ్ళ సంగతే మర్చిపోయాను అంటాడు వంశీ. మీకేంటి అంత ఇంట్రెస్ట్ అని అడుగుతుంది నందు. ఏం లేదు, ప్లేబాయ్ కదా, అయినా పెళ్ళయిందంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందా అని చూద్దామని క్యూరియాసిటీ అంతే. సూపర్గా ఉంది, చాలా అందంగా ఉంది, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు అని చెబుతుంది నందు. మీ వదిన కూడా చాలా అందంగా ఉంటుంది నందు, చూస్తే దేవు భార్య కన్నా మీ వదినే బాగుంటుందని అంటావు అని మనసులో అనుకుంటాడు ధీరజ్. మా అన్నయ్యకి కూడా అంత అందమైన అమ్మాయి రావాలి అని అంటుంది నందు. వంశీ ధీరజ్ వైపు చెప్పనా అన్నట్లు చూస్తాడు. నో అని తల ఊపుతాడు ధీరజ్. నందు అక్కడే ఐస్ క్రీం బండి ఉంటే తెచ్చుకోవడానికి వెళుతుంది. మీ చెల్లికి చెప్తే తనకేమైనా తెలిసే ఛాన్స్ ఉండొచ్చు కదా అని అంటాడు వంశీ. నో, అసలు తెలిసే ఛాన్స్ లేదు, ఇప్పుడే ఏం చెప్పకరా, ముందు నేను తనకి ప్రపోజ్ చేశాక అప్పుడు అందరికీ చెబుతాను అంటాడు ధీరజ్. నీ ఇష్టం అని పైకని అదే మంచిదిలే అని మనసులో అనుకుంటాడు వంశీ. ఇంక వెళ్దామా అని నందు రాగానే అడుగుతాడు ధీరజ్. పదన్నయ్య, డిన్నర్కి ఇంటికి వెళ్దామా, ఎక్కడైనా తిని వెళ్దామా? 10:30 అయింది, ఏముంటుంది బయట, అయినా అమ్మ ఇంటికి రమ్మందిగా, వండేసి ఉంటుంది. గట్టి తిని తిని ఉన్న మా నోటికి హోమ్ ఫుడ్ కావాలమ్మా అని అంటాడు ధీరజ్. నందు నవ్వుతూ పదండి అయితే అంటుంది. నేను కారు తెస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని ధీరజ్ వెళ్తాడు. నందు వంశీ ఎవరికి వాళ్ళు ఫోన్ చూస్తూ కూర్చున్నారు. ధీరజ్ కారు తేగానే ముగ్గురు
అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతారు. ధాత్రి, ఏదైనా తినొద్దామంటే వద్దు అని ఇంటికి తీసుకొచ్చావు. ఇప్పుడు ఆ రంగి వంట నా వల్ల కాదు అని అంటాడు దేవ్. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, ఈలోపు నేను మీకు ఫుడ్ తెస్తాను అని అంటుంది భువి. ఇప్పుడు నువ్వు కష్టపడి చెయ్యకూడదనే కదా తిని వద్దామని అంది. దేవ్ గారు, మీకు బయట ఫుడ్ నచ్చదు. పైగా నిన్న మొన్న బయట ఫుడ్ ఎంత బాగా తిన్నారో చూశాను కదా. మీరు వెళ్ళండి, నేను ఫుడ్ తెస్తాను మీకు అంటుంది భువి. సరే, 10 నిమిషాల్లో నాకు ఫుడ్ కావాలి అని పైకి వెళ్ళిపోతాడు దేవ్. భువి వంటగదిలోకి వెళ్ళి గబగబా ఉల్లిపాయలు కట్ చేసి 10 నిమిషాల్లో గుడ్డు ఉక్కురు వేస్తుంది. ఈలోపే రైస్ హీట్ చేసేస్తుంది. రైస్ పెట్టుకొని తను చేసిన కర్రీ తీసుకొని పైకి వెళ్తుంది. భువి వెళ్ళేసరికి దేవ్ ఫ్రెష్ అయి బయటికి వస్తాడు. దేవ్ గారు, ఒక కర్రీనే, అడ్జస్ట్ అవ్వండి, తొందరగా అంటే ఇదే అవుతుంది అంటుంది భువి. నీ చేత్తో ఏది చేసినా చాలే అంటూ సోఫాలో సెటిల్ అవుతాడు. దేవు పక్కన కూర్చొని అన్నం కలిపి నోట్లో పెడుతుంది. నేను తినేవాణ్ణి కదా, నువ్వు ఫ్రెష్ అయి రావాల్సిందిగా అంటూ నోరు తెరుస్తాడు. ఏం పర్లేదు, మీరు తిన్నాక ఫ్రెష్ అవుతాను, తినండి అని తినిపిస్తుంది. నువ్వు కూడా 2 ముద్దలు తిను ధాత్రి. అమ్మో, ఇంకా నా వల్ల కాదు దేవుగారు, ఫుల్ హెవీగా ఉంది. అడ్డమైన గడ్డంతా వేసావు ఆ పొట్టలో అంటాడు. రోజు తింటామా ఏంటి, ఇప్పటికి అన్నిసార్లు అన్నారు అని చిరుకోపంగా అంటుంది. భువి బుగ్గపై ఒక ముద్దు పెట్టి ఇంకా చాలురా అంటాడు. ఇంకొంచెం తినండి, ఆకలి అన్నారు. ఆకలి అని ఈ టైంలో హెవీగా తినకూడదు కూడా. అసలే మా ఆవిడ నన్ను ఉదయం హాట్గా ఉన్నాను అని అంది. మరి ఆ బాడీ అలా మెయింటైన్ చేయాలంటే డైట్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి కదా అంటాడు. భువి అది గుర్తుకు రాగానే సిగ్గుగా తల వంచుకొని, మీ ఆవిడికి మీరు ఎలా ఉన్నా నచ్చుతారులేండి, ఒక్కరోజు 2 ముద్దలు ఎక్కువ తింటే ఏం కాదు అని దేవు నోట్లో ముద్ద పెడుతుంది. ఇంకా చాలురా, నేను మళ్ళీ వెయిట్ పెరిగితే మా ఆవిడికి నన్ను మోయడం చాలా కష్టం అని అల్లరిగా అంటాడు. అబ్బా దేవ్ గారు అని చిరుసిగ్గుగా అంటూ నేను ప్లేట్ పెట్టేసి వస్తాను అని కిందకి పరుగున వెళ్ళిపోతుంది. దేవు నవ్వుకుంటూ, ఎక్కడికి తప్పించుకుంటావు, మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే కదా, నీకింక దూరంగా ఉండలేను, కానీ నేను అనుకున్నది తొందరగా పూర్తి చేయాలి అని అనుకుని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు దేవ్. భువి కిందకి వెళ్ళి ప్లేట్ పెట్టి, ఈ దేవ్ గారు పొద్దున జరిగింది కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ముందుకు వెళ్తే అదే గుర్తుకొస్తుంది. ఎంతైనా మా ఆయన సూపర్ హాట్ అబ్బా, కష్టపడకుండానే అందగాడు దొరికేశాడు అని అనుకుంటూ పైకొస్తుంది. భువి వెళ్ళేసరికి ల్యాప్టాప్లో లీనమైపోయిన దేవుని చూసి తల కొట్టుకుంటుంది. దేవు గారు, ఇప్పుడు కూడా తనని గెలకడం అవసరమా, పడుకోవచ్చు కదా. కొంచెం పనుంది దాత్రి, అందుకే. మీకు దానితో పని లేనిది ఎప్పుడు చెప్పండి. మరి చెయ్యకపోతే మీ ఆయనకి ఆ అవార్డు ఎలా వస్తుంది, అందుకని ఇలా అర్ధరాత్రి కూడా అదే పని అయితే ఎలా. అయిపోయింది, జస్ట్ 15 మినిట్స్, నువ్వు ఈలోపు ఫ్రెష్ అయ్యరా అని భువి వెళ్ళిపోతుంది. భువి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి దేవ్ ఇంకా ల్యాప్టాప్తో కుస్తీ పడుతున్నాడు. దేవ్ గారు, ఇంక చాలు తీయండి అని ల్యాప్టాప్ తీయబోతుంటే, ఒక్క 5 మినిట్స్ దాత్రి అని అంటాడు. జస్ట్ 5 మినిట్స్, తర్వాత ఒక్క సెకండ్ కూడా ఊరుకోను అని అంటుంది. ఓకే అని దేవ్ ఫాస్ట్గా చేస్తున్నాడు. భువి వెళ్ళి ఫోన్లో టైం చూస్తూ టైం కౌంట్ డౌన్ చేస్తుంది. కరెక్ట్గా 5 మినిట్స్ అవగానే టైమ్ ఈజ్ ఓవర్ అంటుంది. నవ్వుతూ ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ వర్క్ ఆల్సో ఓవర్ అంటాడు దేవ్. గుడ్, ఆ మాత్రం భయం ఉండాలి, లేకపోతే అసలు భయం లేకుండా మీ ఇష్టానికి నిద్ర తిండి కూడా మానేసి ఆ ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటారు మీరు అని బెడ్ మీద ఒక పక్కకి పడుకుంటుంది. దేవ్ నవ్వుకుంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి పడుకోబోతూ ఒక చిలిపి ఆలోచన చేస్తాడు. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు దేవ్ ఏం చేయబోతున్నాడు, దేవ్ చేసిన పనికి భువి గారు ఎలా రియాక్ట్ అవుతారో తెలియాలంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.